హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో డబ్బు పరంగా అంటే మనీని సేవ్ చేసే క్రమంలో ఎట్టి పరిస్థితులలోనూ కూడా నివారించాల్సినటువంటి 11 డబ్బుకు సంబంధించినటువంటి అలవాట్లు మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సింపుల్‌గా చెప్పాలంటే మనీని సేవ్ చేయాలి అంటే కొన్ని అలవాట్లను అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. అంటే కొన్ని ఖర్చులను కంపల్సరీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకి తీసుకెళ్ళండి. వీడియోపై అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ బాగుంటున్నాయి, నచ్చుతున్నాయి, ఐడియాస్ అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఖర్చులే కదా, వీటి వల్ల మనం డబ్బుని ఏం ఆదా చేస్తాము? మహా అయితే 100, 200 ఇంతే కదా. వీటి వలన మనకి డబ్బు ఆదాయంతో పెద్ద పనే ఉంది, లేదా ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెట్టుకుంటాము అనే ఆలోచనలు చాలామందికి ఉంటాయండి. వీళ్ళందరికీ కూడా డబ్బుల్ని సేవ్ చేయాలని ఒక పక్కనున్న మరొక పక్క ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయండి. అందరినీ కాదండి, అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడమే ఇక్కడ నా ముఖ్య ఉద్దేశము. ప్రతిసారి సేవింగ్స్ అంటూ సేవ్ చేసినటువంటి మనీ రూపాయి కూడబెట్టి 100 రూపాయలు మార్చిన తర్వాత ఆ 100ని ఇలా చిటికి వేయగానే ఖర్చు చేసేస్తూ ఉంటాము. మళ్ళీ ఆ 100 అవసరం వచ్చినప్పుడు దానికోసం చాలా బాధపడుతూ ఉంటాము. అనవసరంగా మనము ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టాము, ఇప్పుడు మనకుంటే బాగా యూజ్ అవును అని చెప్పేసి చాలా బాధపడతామండి. ఇక్కడ 100 నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఆ ప్లేస్లో 1000 కావచ్చు, 2000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. కాబట్టి మెయిన్ మనీ పరంగా 11 బ్యాడ్ మనీ హ్యాబిట్స్ టు అవాయిడ్ అట్ ఆల్ కాస్ట్. అంటే ఖచ్చితంగా ఈ 11 అలవాట్లని అవాయిడ్ చేయడం వలన మనం మనీని మిగిల్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. అందులో ఫస్ట్‌ది స్పెండింగ్ టు సేవ్. మనము డబ్బుల్ని పొదుపు కోసం ఖర్చు పెట్టాలన్నమాట. పొదుపు కోసం డబ్బుల్ని ఎలా ఖర్చు పెడతామండి? ఒక చీర నచ్చిందండి, ఆ చీర కోసం ఖర్చు పెడతాం. లేదా ఇంటికి కావాల్సినటువంటి కిచెన్లో ఏదో ఒక చిన్న వస్తువు నచ్చింది, దానికోసం ఖర్చు పెడతాం. రోడ్డు మీద వెళ్తుంటే డెకార్ ఐటమ్స్ ఏమైనా కనిపించాయి, వాటి కోసం ఖర్చు పెడతాం. ఏమైనా ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు రకరకాల డ్రెస్సులు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, వాటి కోసం ఖర్చు పెడతాం. కానీ మన కోసం, మన ఇంటి కోసం, పొదుపు కోసం ముఖ్యంగా అస్సలు ఖర్చు పెట్టమండి. ఎవరైతే సేవింగ్స్ కోసం ఖర్చు పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కున్నట్లే అండి. కాకపోతే అది కొంచెం టైం పట్టచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళామండి, ఒక చీరకు బదులు 2 చీరలు తీసేస్తాం. 20%, 30% ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి. ఒకటికి 2 చీరలు తీసుకుని 100 రూపాయలు మిగిలింది కదా, ఆ 100ని పొదుపులో వేసుకుందాము అని ఆలోచిస్తూ ఉంటారండి. సరే, షాపింగ్కి వెళ్ళాము, చీర నచ్చింది, ఒకటికి 2 ఎందుకండి, చక్కగా ఒకటి తీసుకున్నాం అనుకుందాము. ఉదాహరణకి ఒక చీర కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు అనుకుందామండి. 2 చీరలు ఆఫర్ కాబట్టి ఒక 1700కి ఎంతకో వస్తుంది అనుకుందాము. ఆ మిగిలిన 300 మనం సేవింగ్స్లోకి వేసేద్దాము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటాం కదా. మనం తెలివైన వాళ్ళం కదండి. వాళ్ళేంటి, ఆ చీరతో పాటు ఇంకొక చీర కూడా బయటకు తోసేయటానికి వాళ్ళు ఆఫర్ పేరిట వాళ్ళ బిజినెస్ పరంగా మంచిగా ఉండడం కోసం అట్లా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. మనం ఏమంటే 700కి ఇంకొక 700 వేసుకుంటే 2 చీరలు వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటాము. మనం కూడా కొంచెం తెలివిగా ఆలోచించి 300 సేవింగ్స్లకు వేసుకునే కన్నా 1000 రూపాయలు పెట్టి మనకు నచ్చిన చీర ఒక్కటి తీసుకుని టోటల్ 1000 రూపాయలు అంటే 300 + 700 1000 రూపాయలు సేవింగ్స్లోకి వేసుకోవచ్చు కదండి. ఇదే పొదుపు కోసం ఖర్చు పెట్టడం అంటే. ఇది జస్ట్ ఒక ఉదాహరణ అండి, మీ అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. ఇక రెండవదండి, లైఫ్ స్టైల్ క్రీపు. మన జీవనశైలి విధానము. చాలామందికి సింపుల్ లైఫ్ గడపడం ఇష్టపడుతూ ఉంటారు.
ఇంకొంతమంది తమ లైఫ్ కన్నా కూడా పక్క వాళ్ళ లైఫ్ని చూసి ఇలా ఉంటే బాగుంటుంది, మనకి ఇది ఉంటే బాగుంటుంది, మనం కూడా వాళ్ళు కొనుక్కున్నది కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తప్పు లేదండి, మనం మనుషులం కాబట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటాము. కానీ ప్రతి దానిలోని పక్క వాళ్ళలాగే బ్రతకాలి అంటే కష్టం కదండి. ఎవరి జీతం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. వాళ్ళకి పైకి బాగుండొచ్చు, లోపల ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకి తెలియదు కదా. కాబట్టి మన సింపుల్ లైఫ్ని ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టకుండా మనం ఎలా అయితే ఎప్పుడు మన జీవనశైలి ఏ విధంగా ఉంటుందో దానినే కంటిన్యూ చేస్తూ, ఒకవేళ మన దగ్గర మనీ కనుక మంచిగా ఉంది అనేసి అనుకుంటే అప్పుడు ఇప్పుడు మనం కొనుక్కునే వస్తువులు ఏవైనా సరే, ఒకవేళ మనం మనీ పరంగా మనకి ఆర్థిక భరోసా ఉందనో, లేదంటే పర్వాలేదు ఈసారి కొనచ్చు, ఇప్పుడు మనం కొద్దో గొప్పో మనకు సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు కాస్ట్ 50 రూపాయలు అనుకోండి. ఇప్పుడు మనం దాని మీద కొంచెం ఎక్కువ పెట్టి కొనగలము అనుకున్నప్పుడు ఎక్కువ పెట్టి కొనొచ్చండి. ఇంకొక 50 రూపాయలు పెట్టి 100 రూపాయలుగా ఆ వస్తువు మార్చుకుని కొనుక్కోవచ్చు. అంతేకాని పక్క వాళ్ళ లైఫ్ని చూసి ఇది బ్రాండెడ్, వీళ్ళే బ్రాండెడ్ వాడారంటే మనం ఎందుకు వాడకూడదు అని కొన్ని బ్రాండెడ్ వస్తువులు అయితే కొనుక్కొని వాడుతూ ఉంటాము. అదే వాళ్ళు మంచిగా పొదుపు చేసుకుంటున్నారు, మంచిగా ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు, మనం ఎందుకు పొదుపు చేయకూడదు అనుకుంటే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అనేసి ప్రశ్నల మీద ప్రశ్నలు తిరిగి వేసుకుంటూ ఉంటామండి. సరేనండి, ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెనాట్ పాస్ అపాన్ ఏ డీల్. మనకి మనమే ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకోవాలండి. కానీ మనమైతే అలాంటి పనులేమి చేయము. అంటే ఉదాహరణకండి, ఇప్పుడు ఏదైనా డీమార్ట్కి వెళ్ళాము అనుకుందాము, లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఇంటి దగ్గర మామూలుగా అయితే వెళ్తాం. అది మనం ఒప్పందం అనుకుందాం కాసేపు. ఏంటి, ఒక హౌస్ వైఫ్గా మనకి ఇంటికి ఏమేమి కావాల్సినవో ఏంటో అనేసి మనము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని చక్కగా ఇవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళి చక్కగా కొనుక్కుంటామండి. అలా ఒప్పందం చేసుకున్నాం మనకు మనమే. కానీ అలా కాకుండా లిస్ట్ రాసుకోకుండా ర్యాండమ్గా మనకు అన్నీ గుర్తుంటాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోయి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు లేక అయ్యో కొన్ని వస్తువులు ర్యాండమ్గా గుర్తుండొచ్చండి, కానీ అన్ని వస్తువులు గుర్తుండకపోవచ్చు. గుర్తు లేక కావలసిన వస్తువులు కొనడం మానేసి, లేదా కావలసిన వస్తువులతో పాటు అనవసరమైనటువంటి వస్తువులు కూడా కొంటూ ఉంటాము. అది మనం ఒక డీమార్ట్ అనే కాదండి, ఫ్రూట్స్ కొనినా స్నాక్స్ కొనినా, అంటే మనం మామూలుగా మన బడ్జెట్ ఒక 500 రూపాయలతో మనం ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళామండి. కానీ అక్కడ వేరే మోడల్ అంటే మంచి ఫ్రూట్ ఏదో కనిపించింది, అది తీసుకుందామని చెప్పేసి ఇంకొక 500 దానికి ఎక్స్ట్రా పే చేసి తీసుకొస్తాం. కానీ అవి ఏమన్నా వాడతామా అండి? అది మనకి ఎందుకో ఆ టేస్ట్ నచ్చలేదనో, లేదంటే బాగాలేదనో, వగరుగా ఉందనో ఇలా వదిలేస్తూ ఉంటాం. అది పాడైపోయినట్టే కదా, అప్పుడు 500 వేస్ట్ అయినట్టే కదా. ఇవన్నీ కూడా మనీని ఎవరైతే సేవ్ చేద్దామో, మనీ పరంగా ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బంది పడకుండా మంచిగా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాము అనుకుంటున్న వారికి మాత్రమేనండి. మనీ పరంగా బాగుండి మాకు నచ్చినట్లు మేము ఖర్చు పెట్టుకుంటాము అంటే ఎవ్వరూ కాదనరండి. ఇది ఎక్స్ట్రా సేవింగ్కి ఒక ఒప్పందం లాంటిది అనుకోవచ్చు. ఇక 4వ పాయింట్ వచ్చేసి బై నౌ పే లేటర్ ఆప్షన్స్ అండి. ఇది ఈ మధ్యకాలం అమెజాన్లో కూడా, అంటే అమెజాన్ అనే కాదండి, చిన్న చిన్న ఆన్లైన్ యాప్స్ ఏవైనా సరే, మీషో, ఫ్లిప్కార్ట్, ఇట్లా మైత్ర ఇలాంటివి ఉన్నాయి కదండి, అందులో ఏవైనా సరే చిన్న చిన్న వాటికి ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ పెడుతున్నాడు కదండి, బై నౌ పే లేటర్ అనే ఆప్షను. దానిని అవాయిడ్ చేయడం వలన కొంత మనీని అయితే మనం మిగిల్చుకోవచ్చు. కానీ మనం దానిని అవాయిడ్ చేయమండి. ఎందుకంటే చిన్న చిన్నవే కదా, ఇప్పుడు కొనుక్కోమంటున్నారు, తర్వాత పే చేయమంటున్నారు, లేదా నెలకి ఎంత అని చెప్పి పే చేయమంటున్నారు, లేదా నో కాస్ట్ ఈఎంఐ అంటున్నారు, 0 ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటున్నారు అనేసి మనం ఏం చేస్తామంటే బాగుంది, చూడగానే నచ్చింది, పలానా వాళ్ళ ఇంట్లో చూసాము చాలా అందంగా ఉంది లేదా అని అనుకుని బై నౌ పే లెటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మరి మనమైతే వస్తువులు కొంటూ ఉంటాము. కాబట్టి ఈ బై నౌ పే లెటర్ అనే ఆప్షన్ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకున్నప్పుడే మనము స్పెండింగ్ టు సేవ్, పొదుపు కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు అవుతుంది. ఇక 5వది నాట్ ప్రయారిటైజింగ్ అండి, ఇన్వెస్టింగ్. అంటే పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. అంటే మనము మనీని ఎంతో కష్టపడి పోగు చేస్తామండి, వాటిని ఏం చేస్తామంటే బీరువాలో పెట్టడమో, పోపుల పెట్టెలో పెట్టడమో, బట్టల కింద పెట్టడమో ఇలా చేస్తూ ఉంటాము. అలా కాకుండా
మనకి ఇన్వెస్ట్మెంట్ కనుక చేయడం వచ్చింది అనుకుంటే చక్కగా ఆర్డీలో, ఎఫ్డీలో, పీపీఎఫ్లో, పోస్ట్ ఆఫీస్లో ఇట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం రాదు, అంత నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చండి తెలిసిన వాళ్ళకి. అంటే వడ్డీకి ఇవ్వచ్చు తెలిసిన వాళ్ళకి. అది కూడా బాగా తెలుసు, మాకు నమ్మకంగా ఇస్తారు అనుకునే వాళ్ళకేనండి. లేదు అంత రిస్క్ ఎందుకు అంటే చక్కగా చీటీలు కట్టుకోవచ్చు. చీటీలు కూడా ఎందుకులే రిస్క్ ఈ రోజుల్లో అనుకున్నప్పుడు చక్కగా ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ అండి. గోల్డ్ కొనుక్కోవచ్చు. మన షాపింగ్ తగ్గించుకుని అనవసరపు వస్తువులు కొనుక్కోకుండా డబ్బులు మిగిల్చుకుని చక్కగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. మనకి మిగిలిన ఏమీ తెలియదు అనుకుందామండి. ఆర్డీలు కట్టడం కానీ, ఎఫ్డీలు కట్టడం కానీ, పీపీఎఫ్లో, పోస్ట్ ఆఫీసులు, చీటీలు కట్టడం ఏమీ తెలియదు అనుకుందాము. కనీసం ఒక బంగారం కాయిన్ కొనుక్కోవడం తెలుసు కదండి ఆడవాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా మనీని సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలాగా అది బంగారంలో కావచ్చు, తెలుసుంటే ఆర్డీ, ఎఫ్డీ ఇట్లా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనము స్పెండింగ్ టు సేవ్ అంటే పొదుపు కోసం ఖర్చు పెడుతున్నట్టే లెక్క. ఆ పొదుపు మనకి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. నాట్ సేయింగ్ నో టు అవర్ సెల్ఫ్స్ అండి. ముఖ్యంగా ఇది లేడీస్కి బాగా వర్తిస్తుంది అని నేనైతే అనుకుంటాను. మనల్ని ఫస్ట్ ఆర్థికంగా మనమే కాపాడుకోవాలండి. ఆడవాళ్ళ విషయమైనా మగవాళ్ళ విషయమైనా సరే ఆర్థికంగా ఫస్ట్ మనల్ని మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. మనకి శాలరీ వస్తున్నప్పుడు కానీ లేదా మనకి ఆదాయ మార్గాలు వచ్చేవి ఉన్నప్పుడు ముందు మనల్ని మనం కాపాడుకుని అంటే మన కుటుంబం కోసం మన కోసం సేవింగ్స్ చేసుకుని అప్పుడు ఇతరుల కోసం ఖర్చు పెట్టచ్చు. కానీ చాలామంది ఏమంటే ముందే ఇప్పుడు శాలరీ వచ్చిందండి, ఒక 1000 రూపాయలు అనుకుందాం రోజుకి, ఇవాళ ఒక 1000 వచ్చింది, ఒక 600 బయట ఫ్రెండ్స్ కానీ పార్టీలు కానీ ఇలా వీటికే ఖర్చు పెట్టేస్తే ఇంకా మన కుటుంబం కోసం మనము మనీని ఎక్కడ సేవ్ చేస్తున్నామండి. ఈ రోజంటే వచ్చింది మనీ, ఓకే జాబ్ ఉంది కాబట్టి, రేపొద్దున్న జాబ్ ఉంటుందో లేదో తెలియదు, లేదా కరోనా లాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు మనీ ఎలా వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ముందు సేవింగ్సేనండి. సేవింగ్స్ చేసిన తర్వాత మనము ఎవరికైనా పార్టీలు ఇచ్చినా లేదా అవుటింగ్కి వెళ్ళినా ఇలాంటివన్నీ కూడా మనం కొంత సేవ్ చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఇక 7వది సేయింగ్ ఎస్ టు ఆల్ థింగ్. అన్ని విషయాలకి అవును అని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు, వాళ్ళు చూసింది ప్రతిదీ కావాలంటారు. అవి బొమ్మలు కావచ్చు, రోడ్ సైడ్ ఫుడ్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు. మనం ఏమంటే పిల్లలు కదా అడుగుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే కొనేస్తూ ఉంటామండి. కానీ అలా ప్రతిదానికి అవును అని చెప్పకుండా అసలు అందులో మనకి ఏవి ఇంపార్టెంట్ అంటే ఏవి అంటే అన్నీ మనము కాదు అనలేం కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో అది కొనిచ్చి మిగిలిన దానికి సర్ది చెప్పడం కూడా మనకి రావాలండి. అలానే చాలామంది మూవీస్కి వెళ్దామంటే ఓకే వెళ్దాము అంటారు, టూర్కి ట్రిప్కి ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్దాము అంటే ఓకే వెళ్దాము అంటారు. ఇక అన్నిటికన్నా కొంచెం డెలికేటెడ్ విషయం ఏంటంటే హెల్పింగ్ మనీ అండి. అది తప్పేమీ కాదు, కానీ ఇలా హెల్ప్ చేసినప్పుడు అవతల వాళ్ళు తిరిగి మనీని మళ్ళీ మనకి ఇవ్వలేదనుకోండి, మనం మనీని ఇవ్వలేదండి, మధ్యలో ఉన్నాం. బయట ఎవరికైనా మన ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళకి ఇప్పించామనుకోండి, వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా తీసుకొచ్చి మధ్యలో ఉన్నాం. మధ్యలో ఉన్నప్పుడు ఇటు ఇచ్చిన వాళ్ళు మనల్ని అడుగుతారు, మనం తీసుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వకపోగా తిరిగి మనల్నే నానా రకాలుగా మాటలు అంటూ ఉంటారండి. కాబట్టి దేనికైనా సరే ముందు ఆలోచించుకుని నో చెప్పడం కూడా రావాలి అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి. లేదా మన మనీని మనం ఇచ్చి కూడా ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాము. కాబట్టి ఆలోచించుకుని మనీ ఇవ్వాలా వద్దా అని చూసుకుని ఇవ్వాలండి. అయితే అందరూ అలా ఉంటున్నారని నేనైతే అనను, కానీ కొంతమంది ఉంటున్నారు కాబట్టి అందులోకి ఈ రోజుల్లో ప్రతిరోజు ఏవో ఒక మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి అని చెప్పేసి మనము టీవీలోనే కాదు ఈ సోషల్ మీడియాలోనే కాదు చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి చూసుకోవాలి అనేది నా అభిప్రాయము. 8వది వచ్చేసి ఫ్యాంటసీ సెల్ఫ్ స్పెండింగ్ అండి. మన కోసం మనం కూడా ఖర్చు పెట్టుకోవాలండి. మనకి కూడా చిన్న చితక కోరికలు ఉంటూ ఉంటాయి కదా. ఆడవాళ్ళు అనుకోండి, మంచి చీర కొనుక్కోవాలనో లేదా మంచి చెప్పులు కొనుక్కోవాలనో, గోల్డ్ కొనుక్కోవాలనో లేదా పిల్లల్ని మంచి స్కూల్లో వెయ్యాలనో ఇలా ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. కాబట్టి మనము కూడా వాటి కోసము కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనీని. అంటే నేను అనేది షాపింగ్ కాదండి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది, హెల్తీ లైఫ్ స్టైల్ ఏర్పరచుకోవాలని ఉంటుంది,
లేదా యోగా చేయాలనుకుంటారు, ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు, లేదా జిమ్కి వెళ్దాం అనుకుంటారు, మంచిగా టైం మేనేజ్మెంట్ చేయాలనుకుంటారు. కానీ వేటికి మన దగ్గర టైం ఉండదండి. టైమీ ఉండదు, మనీ కూడా ఉండదండి. ఎందుకంటే మనీని మనం షాపింగ్ పేరిట ముందే ఖర్చు పెట్టేస్తాం కాబట్టి ఇంకా ఇవన్నీ చేయడానికి మనీ ఎక్కడ ఉంటుందండి. పైగా టైం కూడా ఉండదనే చెప్పచ్చు. కాబట్టి మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుని మన కోసం మనం కూడా మనీని కూడా స్పెండ్ చేసుకోవచ్చండి. 9వది వీ క్యాన్ సేవ్ ఎనీథింగ్ అండి. మనం ప్రతి దాంట్లోనూ సేవ్ చేయొచ్చండి. ఫుడ్లో సేవ్ చేయొచ్చు, షాపింగ్లో సేవ్ చేయొచ్చు. అంటే ఫుడ్ అంటే తినకుండా కాదండి, హెల్దీ ఫుడ్ తీసుకుని అన్హెల్దీ ఫుడ్ తీసుకోకుండా ఉండడం కూడా సేవింగే, అంటే హెల్త్ సేవ్ చేసినట్టు. అలానే షాపింగ్ మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతే కొనుక్కుని మిగిలింది ఆఫర్స్ పేరిటని, లేదంటే ఇవి కొంటే ఈ బ్యాగ్స్ వస్తున్నాయనో, కప్పుల సెట్లు వస్తున్నాయనో ఇవి కాకుండా మంచిగా మనీ మేనేజ్మెంట్ అనేది చేసుకుని మనము ఇంట్లోనే ఉంటూ ఏదైనా కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఆదాయం 2 రకాలండి. ఒకటి మనకి వచ్చే ఆదాయం, అంటే మన శాలరీ కావచ్చు, మన సంపాదన అనమాట. రెండవది మనం చేసేటటువంటి పొదుపు, అది కూడా ఒక ఆదాయంలోకే వస్తుంది. ఇంకా మంచిగా చెప్పాలి అంటే సేవింగ్ కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా ముఖ్యమండి. అంటే ఏదో రూపాయి 2 రూపాయలు సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయమని చెప్పలేం కదా. ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్గా ఒక నెంబర్ అనుకుని ఆ నెంబర్ వరకు సేవ్ చేసి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది ఇక్కడ నా అభిప్రాయము. ఇక 10వది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అండి. మనము ఈ సోషల్ మీడియాలో హాల్ ప్యాక్ వీడియోస్ కానీ, లేదంటే మేము పలానావి కొనుక్కున్నాము, ఇన్స్టాలో ఆర్డర్ పెట్టాము, లేదంటే ఈ శారీస్ కొనుక్కున్నాము, ఇప్పుడు ప్యాకింగ్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాము అని ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉంటాం కదా. అది ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు అండి. అవి ప్యాకింగ్ అది తీసేటప్పుడు చూడగానే మనకు కూడా నచ్చుతుంది, తక్షణమే కొనేయాలి అని చెప్పేసి అనుకుని మనం కూడా వాళ్ళు ఏ ఇన్స్టా పేజీలో అయితే తీసారో మనం కూడా అదే ఇన్స్టా పేజీలోకి వెళ్ళి ఆర్డర్ అయితే పెట్టుకుని మనం కూడా సేమ్ అలాంటి వస్తువులే తీసుకుంటూ ఉంటాము. అది తప్పేమీ కాదండి, మనకు అవసరం అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ చెప్పిదే. కాకపోతే అనవసరంగా కొనుక్కోవడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం అండి. అంటే ఇక్కడ నేను ఇన్స్టా అనేది ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. చూసిన వెంటనే కొనేయాలి అని చెప్పేసి అస్సలు అనుకోకూడదండి. అలా అనుకునే చాలామంది రోజుల్లో చాలా డబ్బులు తగలేస్తున్నారనే చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు ఒకళ్ళ దగ్గర అప్పు చేయటమో, లేకపోతే క్రెడిట్ కార్డులు వాడటమో ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మనీ పరంగా ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు అయితే చేయకూడదు అనేది నా అభిప్రాయము. ఇక 11వది రిలేషన్షిప్ విత్ మనీ అండి. అదేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, మనీతో రిలేషన్షిప్ ఏంటి అని. కానీ ఖచ్చితంగా ఉండాలండి మనీపై గౌరవము. అలానే మనీని ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెట్టాలి, మనీ వచ్చినప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనీ లేనప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ మనీ మేనేజ్మెంట్ విషయంలోకే వస్తాయి కదా. కాబట్టి మనము మనీ మేనేజ్మెంట్ విషయంలో ఖచ్చితంగా మనీతో పాటు ఒక మంచి రిలేషన్షిప్లో ఉండాలి అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనీ లేకుండా అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేము, ఇది అందరికీ తెలిసిన విషయమే. డబ్బుదేముందిలే, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి అని చెప్పేసి అంటారు. ఇవాళ నీ దగ్గర ఉండొచ్చండి డబ్బులు అనేది, రేపు నీ దగ్గర లేనప్పుడు ఒక్కసారి ఎవరినైనా అడిగి చూసినప్పుడు నిజంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మనం ఇస్తామని ఎంతో హోప్స్తో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వలేదనుకోండి, ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అంతే కదండి. కాబట్టి మనకి డబ్బులు ఉన్నప్పుడు, ఆదాయ మార్గం బాగున్నప్పుడు ఎంతో కొంత, అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళకి మనీ అనేది ఆదాయ రూపంలో వస్తుంది కదా. వచ్చినప్పుడు వచ్చిన దాంట్లో కనీసం ఒక 10,000 వచ్చింది అనుకోండి, కనీసం ఒక 1,000 రూపాయలు దాచుకోగలిగిన, ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన మనము ఆర్థికంగా ఎదుగుతున్నట్టే లెక్కండి. మనీ వలన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోవచ్చండి, అన్ని ప్రాబ్లమ్స్ తీరకపోవచ్చు. కానీ మనీనే ఒక ప్రాబ్లం అయిందనుకోండి అప్పుడు. కాబట్టి మనీ అనేది ఒక ప్రాబ్లం కాకుండా మన ప్రయత్నం మనం చేయాలండి. అంటే మనీని సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు గట్రా మా వల్ల కాదు, మాకు ఇన్వెస్ట్మెంట్ రాదు అనుకున్నప్పుడు కనీసం సేవ్ అయినా చేయాలండి. కనీసం సేవ్ చేసి మన ఇంట్లో ఇప్పుడు మన హస్బెండ్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలిస్తే చక్కగా వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే మనం చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చండి. గోల్డ్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే ఈ రోజుల్లో. ఎందుకంటే గోల్డ్ కూడా ఎలా పెరుగుతుందంటే రేటు రోజు రోజుకి తక్కువ పెరిగింది ఏంటండి.
ఇంచుమించు నేను గోల్డ్ కొనడం స్టార్ట్ చేసి 10 ఏళ్ళు కూడా అవ్వలేదు. 2016, 2017 ఆ టైంలో స్టార్ట్ చేశానండి. 3600కి స్టార్ట్ చేశాను గ్రామ్ వచ్చేసి. ఇప్పుడు చూడండి గ్రామ్ వచ్చేసి దగ్గర దగ్గర నేను 24 క్యారెట్ల గురించి చెప్తున్నానండి. నేను 24 క్యారెట్ల 1 గ్రాము గోల్డ్ 3600 ఉన్నప్పుడు కొన్నాను. ఇప్పుడు 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం గోల్డ్ ఎంత ఉందండి? 8630 రూపాయలు ఉందండి. రీసెంట్గానే 2 నెలల బ్యాక్ 3 నెలల బ్యాకో కానీ నేను బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ బంగారం కొన్నానండి. ఇది కూడా మీ అందరికీ షేర్ చేశాను. దాని వలన లాభమా నష్టమా అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు గోల్డ్ చూడండి ఎంత రేటు పెరిగిందో. కాబట్టి మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ తెలియదు అన్నప్పుడు చక్కగా ఇలా గోల్డ్ కొనుక్కోవచ్చండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.